వెల్కమ్ టు అవర్ మ్యాథ్స్ వరల్డ్. మనము షార్ట్ కట్స్తో ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ఇచ్చిన బిట్ ఎలా చేయాలో చూద్దామండి. చూడండి, ద లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వయర్ విచ్ ఈస్ డివిజబుల్ బై ఈచ్ ఆఫ్ 21, 36 and 66 ఈజ్ 21, 36, 21, 36 మరియు 66లతో భాగించబడే కనిష్ట ఖచ్చిత వర్గ సంఖ్య ఎంత? చూడండి, ఇక్కడ మనం గమనిస్తే 21 క్యాన్ రిప్రజెంట్ యాజ్ ఏ 7 into 3. 36 క్యాన్ రిప్రజెంట్ యాజ్ ఏ 9 into 4. 66 క్యాన్ రిప్రజెంట్ యాజ్ ఏ 6 into 11. అంటే మీకు ఏం గుర్తుపెట్టుకోవాలి, ఎంబడే మనకు ఐడియా వచ్చేసింది. 6 అంటే 2 into 3, 2 అనేది సరి సంఖ్య. ద డివిజిబిలిటీ ఆఫ్ లా, 2తో భాగించబడే సంఖ్యలంతా కూడా చివర సరి సంఖ్యలు కావాలి, చివరి నంబర్ సరి కావాలి. ఆ ఆప్షన్లో మనం గమనిస్తే ఎన్ని కరెక్ట్గా ఉన్నాయి. సెకండ్ థింగ్, 4తో భాగించబడాలంటే చివరి 2 అంకెలు భాగించబడాలి. ఇట్ ఈస్ డివిజిబుల్ బై ద లాస్ట్ 2 digits విత్ 4. చివరి 2 అంకెలు అంటే 44 ఇస్ దేర్, ఓకే. 34 is not divisible with 4. 44 is divisible, 44 is divisible. అయితే ఇంక ఏ దాంతో వద్దాం, 7తో వద్దామండి. 7 యొక్క డివిజిబిలిటీ లా బాగా చూసుకోండి. ఇస్ ఎ మ్యాజిక్ డివిజిబిలిటీ లా. ఏదైనా ఒక నంబర్ తీసుకొని 214, 344 ఏదైనా ఒక నంబర్ తీసుకొని ఇది 7తో భాగించబడుతుందా లేదా అని కనుక్కోవాలంటే చివరి 3 అంకెలు రౌండ్ ఆఫ్ చేయండి, మిగిలిన 3 అంకెలు వదిలేయండి. ఈ రెండిట్లో పెద్దది ఏముందో పెద్ద దాని నుండి చిన్న దాన్ని తీసేయండి. ఆ తీసివేయగా వచ్చినటువంటి సంఖ్య 7 చేత భాగించబడితే ఆ సంఖ్య మొత్తము 7 చే భాగించబడుతుంది. అంతే. 4లో 4 పోతే 0, 4లో 1 పోతే 3. 130 is not divisible by 7. ఇది క్యాన్సర్. సి ద C1 ఏముంది? C213,444. రౌండ్ ఆఫ్ ద 444ను 213తో సబ్ట్రాక్ట్ చేయండి. 4లో 3 పోతే 1, 4లో 1 పోతే 3, 2. 231 is divisible by 7. 7 3s are 21, 21, 7 3s are 20. Katham. So this number only divided with given numbers. ఇంకా 11తో 9తో చెక్ చేయాల్సిన అవసరమే లేదు. 7 యొక్క డివిజిబిలిటీ అనేది ఎక్కడా లేదండి. అంతా చాలా పెద్ద మెథడ్ ఉన్నది. మనం చెప్పే చిన్న షార్ట్ కట్ గుర్తుపెట్టుకుంటే ఏదైనా 7తో డివిజిబుల్ అయ్యే నంబర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.